హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే నేను ముందు వీడియోలో 36 సైజు బ్లౌజు ఎలా కటింగ్ చేయాలో నేను చూపించానండి. ఈ వీడియోలో ఎలా కుట్టాలో చూపించాలనుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ వీడియో ఎవరన్నా చూడకపోతే నా వీడియోస్లో ఉంటుందండి, వెళ్ళి చూడండి. మనం ఎప్పటికీ బ్లౌజ్ కట్ చేయగానే కుట్టలేమండి, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నీ వేస్ట్గా అక్కడిక్కడ వెళ్ళిపోతాయి. కాబట్టి అన్ని ముక్కలు ఒక దగ్గర వేసి ఒక దారంతోని కట్టేస్తే ఒక్క ముక్క కూడా వేస్ట్గా బయటికి వెళ్ళిపోదండి. మనం బ్లౌజ్ కుట్టే వరకు అన్ని ముక్కలు మన దగ్గరనే ఉండాలి. ఏదైనా సరిపోకపోయినా ఆ ముక్కలను యాడ్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని ముక్కలను వేస్ట్ చేయకుండా బ్లౌజ్ మొత్తం అయిపోయే వరకు మన దగ్గరనే ఉంచుకోవాలి. దారంతో కట్టుకున్నాం కదా, ఆ దారాన్ని విప్పిన తర్వాత అన్ని ముక్కలను ఒక పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ని మెయిన్ క్లాత్ ఉల్టా సీదా చూసుకొని మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి మొత్తం చుట్టూ కుట్టుకోవాలి. మూలల దగ్గర పాదాన్ని పైనకు లేపి సూదిని కిందికి దింపి మనం క్లాత్ను మంచిగా అనుకొని పాదాన్ని కిందికి దించి కుట్టుకోవాలండి. చంక భాగం దగ్గర, రౌండ్లు తిరిగే దగ్గర, నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. బ్యాక్ పార్ట్ ని చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలి. డాట్స్ ఎలా వేసుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడుచుకోవాలి. మడుచుకొని చేతితోని రబ్ చేస్తే ఒక ఘాటు లాగా పడుతుంది. ఆ ఘాటు పైన మార్కింగ్ చేసుకోవాలి. లేదా షోల్డర్ మధ్యలోకి మడుచుకొని ఘాటు పడకపోతే అలానే ఉంచుకొని చాక్ పీస్ తో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్యలోకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి డాట్ పొడవు పెట్టుకోవాలి. డాట్ పొడవు నేను 3.5 పెట్టుకుంటున్నానండి. డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టు ఒక లైన్ స్ట్రైట్ గా గీసుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ క్రాస్ గా గీసుకోవాలండి. ఒక సైడ్ డాట్ పెట్టడం అయిపోయింది కదా, రెండవ సైడ్ ఎలా పెట్టుకోవాలని అంటే ఈ బ్యాక్ పార్ట్ ని మధ్యలోకి మడిచి వీడియోలో చూపించినట్టు చేయితోని రబ్ చేసుకుంటే కొంచెం అచ్చు పడుతుంది. ఆ అచ్చు పైన మళ్ళీ మనము చాక్ పీస్ తోని గీసుకోవాలి. లేదంటే కనిపిస్తే దానిపై నుండి కుట్టు వేసుకోవచ్చు అండి. ఇలా ఒక దానిపైన ఒకటి వేసి అచ్చు పడ్డది అంటే సమానంగా వస్తుంది, ఎక్కువ తక్కువ కూడా రాదు. కాబట్టి అలా చేస్తామండి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఇలా పెట్టాలి. ఈ డాట్స్ ని కుట్టుకోవాలండి. ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా దానిపై నుండి కుట్టు వేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా రెండు సమానంగా చూసుకోవాలి. అదే విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కుట్టు కిందికి వచ్చే విధంగా కింద సమానంగా అనుకొని కుట్టు వేసుకోవాలండి. లేదంటే మెయిన్ క్లాత్ కి కుట్టు పడకపోతే ఉబ్బినట్టు ఉంటుంది, మంచి కొట్టది. కాబట్టి చూసుకొని కుట్టాలి. ఇలా బ్యాక్ పార్ట్ కి రెండు డాట్స్ వేసిన తర్వాత ఇక్కడ కొనకు అక్కడ కొనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది కొంచెం క్రాస్ గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సమానంగా ఉంది చూడండి. ముందు కొంచెం క్రాస్ గా ఉండే కాబట్టి కట్ చేశాను. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పట్టీ అని 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, దానిని ఇప్పుడు కుట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన 1 ఇంచ్ పట్టి పెట్టి కొంచెం లాస్ట్ లో కొంచెం మడిచి పైనుండి కుట్టు వేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం కుట్టుకుంటూ ఒక దానిపైన ఒకటి పెట్టి మంచిగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకొని లాస్ట్ లో కూడా కొంచెం మడిచి కుట్టు వేయాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా పక్కకని మళ్ళీ దానిపై నుంచి డబల్ కుట్టు వేయాలి. పైనుండి డబల్ కుట్టు వేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు మొత్తం లైనింగ్ కనిపించకుండా లోపలికి అనుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఒక కుట్టు కుట్టుకోవాలి. ఎందుకంటే ఇలా కుట్టు వేసిన తర్వాత ఎమ్మింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తే చాలా ఉపయోగపడుతుందండి. ఇలా పెద్ద కుట్టు పెట్టి కుట్టిన తర్వాత మనము పక్క సైడ్ జాయింట్ చేస్తాం కదా లాస్ట్ లో, అప్పుడు కూడా ఇలా మడిచి కుట్టేయాల్సిన అవసరం ఉండదండి. ముందే కుట్టు వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ కుట్టేయచ్చు, ఎక్కువ తక్కువ కూడా రాదు. ఇలా కుట్టేసిన తర్వాత మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు విప్పేసి ఎమ్మింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ ఉల్టా సీదా చూసుకోవాలి. చూసుకొని నెక్ రెండు సేమ్ వచ్చేటట్టు చూసుకున్న తర్వాత లైనింగ్లు దానిపైన వేసుకోవాలి. రెండు సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. నెక్ సైడ్ ఇలా చూసుకున్న తర్వాత ఉల్టా సీదా చూసి ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని
కుట్టుకోవాలి. మంచిగా సమానంగా చేసుకుంటూ చుట్టూ కుట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్లు పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలండి. మూలల దగ్గర పాదాన్ని పైనకి లేపి సూదిని కిందికి దింపి క్లాత్ ను జరుపుకోవాలండి. అలా అయితేనే నీట్ గా వస్తుంది. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి రెండింటికి. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి సీదా వేసి చూసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎక్కడన్నా ముడతొచ్చిందా లేదా చూసుకోవాలండి. ఒకవేళ ముడతొస్తే మళ్ళీ విప్పి కుట్టాల్సి ఉంటుంది. బ్లౌజ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కి డాట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ డాట్ పెడుతున్నామండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సగానికి కాకుండా కొంచెం కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచులు పెట్టుకోవాలి. డాట్ వెడల్పు అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టుకోవాలండి. మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడిచి చేతితోని రబ్ చేస్తూ ఒక ఘాటు పడుతుంది. లేదంటే షోల్డర్ మధ్యలోకి మడిచి ఆ మడత ఉన్న దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డాట్ వెడల్పు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచులు పెట్టుకోవాలి. డాట్స్ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు స్కేల్ తోని మనం మార్కింగ్ ఎలా పెట్టామో అలా గీసుకోవాలండి. 3వ డాట్ ఎలా పెట్టుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక డాట్ పెట్టుకోవాలి. లేదంటే టేప్ తోని ఇలా కొలుచుకుంటే 3 డాట్లు సేమ్ రావాలి. అలా అయినా పెట్టుకోవాలి. ఒక పాయింట్ పెట్టాం కదా, దానికి స్కేల్ తోని చంక భాగం వైపు ఒక లైన్ డ్రా చేయాలి. డాట్ వెడల్పు అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని స్కేల్ తోని గీసుకోవాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేయడం అయిపోయింది కదా, రెండవ దానికి ఎలా వేయాలంటే ఒక దాని పైన ఒకటి వేసి చేయితోని రబ్ చేస్తే ఇంకో దానికి అచ్చులు పడుతుంది. ఆ అచ్చులు పడ్డ దానికి చాక్ పీస్ తోని మళ్ళీ గీసుకోవచ్చండి. ఇలా చేస్తే 2 సమానంగా వస్తాయి. డాట్స్ వేసుకున్నాం కదా, ఆ డాట్స్ పై నుండి కుట్టుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్లు కుట్టుకోవాలి. డాట్స్ వేయడం అయిపోయింది చూడండి. ఈ విధంగా వస్తుంది చూడండి. 2 ఫ్రంట్ పార్ట్స్ కి డాట్స్ వేయడం అయిపోయింది. వీటిని పక్కన పెట్టి ఇప్పుడు షే బెల్టులను కుట్టుకోవాలి. ఇప్పుడు షే బెల్టులను కుడుతున్నామండి. మెయిన్ క్లాత్ సరిపోలేదని జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత 2 లైనింగ్ క్లాతులు ముందు కట్ చేసుకున్నాం కదా, వాటిని ఒకటి కింద పెట్టాలి. మధ్యలో మెయిన్ క్లాత్ పెట్టాలి. దానిపైన ఇంకో లైనింగ్ వేసి ఫస్ట్ ఒక కుట్టుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎంత ఉందో అంతనే మెయిన్ క్లాత్ ఉంచి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక లైనింగ్ ఓపెన్ చేసి లైనింగ్ వైపే ఒక కుట్టుకోవాలి. రెండవ షే బెల్ట్ కూడా అంతేనండి, సేమ్ ఇట్లానే కుట్టుకోవాలి. కాకపోతే ఆపోజిట్ రావాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆపోజిట్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ కి మంచిగా సెట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ తీసుకొని షే బెల్ట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కుట్టుకోవాలండి. మనము 3 ఇంచెస్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు అన్నాం కదా, దానినే ఉక్సు పట్టి వైపు పెట్టి కుట్టుకోవాలి. ఇది క్రాస్ గా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా నీట్గా అనుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి మంచిగా కుట్టుకోవాలండి. ఈ షే బెల్టులు కుట్టేటప్పుడు 1/2 ఇంచు దూరంలో కొంచెం లోపలికే కుట్టాలి. బయటికి కుడితే కుట్టు ఊడిపోతుంది, అంత నీట్గా రాదు. ఈ షే బెల్టులు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి. ఒక కుట్టు వేసాం కదా, కుట్టు వేసిన తర్వాత సీదా వేసి వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్ గా మలుచుకోవాలి. మలుచుకొని లాస్ట్ లో లైనింగ్ మళ్ళా మనం ముందు కుట్టు వేసినాం కదా, ఆ కుట్టు 2 కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. లోపల మడిచింది కొంచెం లోపలికి అనుకుంటూ కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత మనం ముందు లోపలికి మడిచింది బయటికి తీయాలండి. చూడండి, ఈ విధంగా బయటికి తీసేయాలి. కొంచెం మొత్తం బయటికి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వెనకాల సైడ్ కూడా కుట్టినట్టు అస్సలు కనిపించదండి. చాలా నీట్ గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తీసిన తర్వాత పైనుండి డబల్ కుట్టు వేయాలి. మంచిగా సమానంగా అనుకుంటూ కుట్టు వేయాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఒక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇంకొకటి కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్స్ కుట్టడం అయిపోయిందండి. ఇవి 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పాత బ్లౌజ్ కూడా ఉక్సు పట్టి కాజా పట్టి సేమ్ ఉందా లేదా చూసుకోవాలండి. అన్ని సేమ్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ షోల్డర్ మన వైపు ఉంచుకొని కుడి వైపు ఉన్నది ఉక్సు పట్టి, ఎడమ వైపు ఉన్నది కాజా పట్టి
పట్టి అని మనం గుర్తుంచుకోవాలి. కుడివైపు ఉన్నది ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకుందాము. ఈ ఉక్సు పట్టి కొంచెం క్రాస్ గా ఉందని కట్ చేస్తున్నానండి. ఉక్సు పట్టికి మనం కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ తోని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సీదా ఉండాలి. దానిపైన మనం ముందు కట్ చేసుకున్న 1 ఇంచ్ క్లాత్ ఫస్ట్ కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని కింద కూడా మడిచి కుట్టుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దానిపై నుండి డబల్ కుట్టు వేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డబల్ కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేసి ఉల్టా చేసి ఆ లైనింగ్ ని డబల్ ఫోల్డింగ్ చేసి ఇంకో కుట్టు వేయాలండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది ఉక్సు పట్టి అండి. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి. కాజా పట్టి ఎలా కుట్టుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి మనం ముందు కట్ చేసుకున్నాం కదా 2 ఇంచులు పెట్టి కాజా పట్టి కని ఆ క్లాత్ తీసుకొని కొంచెం మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి కింది వైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని సీదా చేసి డబల్ ఫోల్డింగ్ వేసి ఇంకో కుట్టు కుట్టుకోవాలండి. ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్క నుండే ఇంకో కుట్టు వేయాలండి. ఆ 2 కుట్ల మధ్యలో కాజాలు వస్తాయండి. చూడండి ఈ విధంగా వస్తుంది కాజా పట్టి. కాజా పట్టి ఉక్సు పట్టి కుట్టడం అయిపోయిందండి. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టినాం కదా, అవి 2 సేమ్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కూడా ఉంటే కట్ చేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ సీదా వేసి బ్యాక్ పార్ట్ ఉల్టా వేసి షోల్డర్ జాయింట్ చేయాలి. 1/2 ఇంచు దూరంలో షోల్డర్ జాయింట్ చేయాలండి. నెక్ వైపు 2 సమానంగా పెట్టి కుట్టుకోవాలి. చంక భాగం సైడ్ ఎక్కువ ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు అండి. నెక్ వైపు మాత్రం సమానంగా ఉండేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. 2 షోల్డర్లు అలానే పెట్టుకొని కుట్టుకోవాలండి. షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్ కుట్టుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ పీసులు క్రాస్గా కట్ చేసుకున్నాం కదా 1 ఇంచ్ తోని, వాటన్నింటినీ ఇలా వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత కాజా పట్టి వైపు నుండి కుట్టుకోవాలండి. ఈ నెక్ పీసులు ఉల్టా ఉండాలి. మెయిన్ క్లాత్ సీదా పెట్టి ఫస్ట్ కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టుకోవాలి. మొత్తం చూడండి ఈ విధంగా కొంచెం మంచిగా అనుకుంటూ ఒకదానిపైన ఒకటి పెట్టి మెల్లగా కుట్టుకోవాలండి. మొత్తం నెక్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఒక కుట్టు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మడుచుకోవాలి. మడిచి దీనిపై నుండి ఇంకో కుట్టు వేయాలి. చూడండి మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. చాలా క్లియర్ గా చూపిస్తున్నానండి. దీనిపై నుండి ఇంకో కుట్టు వేయాలి. చూడండి ఈ విధంగా లోపలికి మంచిగా మలుచుకుంటూ కొంచెం నీట్ గా కుట్టుకుంటూ రావాలండి. నెక్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లోపలికి మలిచి ఎమ్మింగ్ చేసుకోవాలండి. నెక్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. హ్యాండ్స్ కి లైనింగ్ కి అలాగే మెయిన్ క్లాత్ కి రెండింటికి జాయింట్స్ పట్టింది. ఈ జాయింట్లు ఎలా కుట్టుకోవాలో నేను ముందు వీడియోలలో చూపించానండి. ఎవరైనా చూడకపోతే ఎవరికైనా తెలియకపోతే నా వీడియోస్ చూడండి, మీకే అర్థం అవుతుంది. క్లాత్ కి జాయింట్స్ వేసిన తర్వాత మెయిన్ క్లాత్ సీదా ఉండాలి. దానిపైన లైనింగ్ వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ కింది వైపు కుట్టేసాం కదా, ఆ కుట్టు వేసిన తర్వాత దానిని ఉల్టా వేయాలి. ఇలా ఉల్టా వేసిన తర్వాత చేయితోని మంచిగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని లైనింగ్ కనిపించకుండా మెయిన్ క్లాత్ పైన డబల్ కుట్టు వేయాలండి. ఇలా బార్డర్ ఉన్న క్లాత్లకు అన్నింటికి ఉల్టా తిప్పేసుకోవాలి. బార్డర్ లేని బ్లౌజులకి 1 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలండి. డబల్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది. ఇలా డబల్ కుట్టు వేసిన తర్వాత పక్క వైపు నుండి వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలండి. ఈ హ్యాండ్ కి మనం ముందే లోతు తీసుకున్నాం కాబట్టి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, మెయిన్ క్లాత్ కుట్టిన తర్వాత దానికి కూడా ఘాటు పెట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. చంక భాగం సైడ్ ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇంతకు ముందు. ఇప్పుడు చూడండి సిజర్ తోని కొంచెం కట్ చేశాను. అలా ఎక్కువగా ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు అండి. మాక్సిమం అయితే 2 సమానంగానే ఉంటాయి. ఒకవేళ
ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలంటే హ్యాండ్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు అలాగే షోల్డర్ మధ్యలో పెట్టి ఒకవైపు కుట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలంటే మనం హ్యాండ్ కి లోతు తీసుకున్నాం కదా, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకున్నాం కదా, ఆ రెండు లోతులు ఒకే వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని హ్యాండ్ ఎక్కడ సైడ్ వస్తుందో అక్కడ సైడ్ గుర్తు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఒకవైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కుట్టుకోవాలి. ఈ హ్యాండ్ కి డబల్ కుట్టు వేయాలండి. డబల్ కుట్టు వేస్తే చాలా బాగుంటుంది. ఏ హ్యాండ్ కైనా డబల్ కుట్టు వేస్తాము. ఒకవేళ కుట్టు పడకపోయినా ఈ కుట్టు ఉపయోగపడుతుంది. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ సైడ్ జాయింట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. రెండు వైపులా ఇలానే ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కి లోపలికి మలిచి కుట్టాం కదా, ఇప్పుడు కుట్టేటప్పుడు అంత ఇబ్బంది ఉండదండి. చాలా మంచిగా వస్తుంది నీట్ గా. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు పాత బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అంత చూసుకుంటూ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టిన తర్వాత దానిపై నుండి ఆ మార్కింగ్స్ ఎలా ఉన్నాయో అక్కడ నుండి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. 3 మార్కింగ్లు పెట్టాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర, అలాగే చంక భాగం దగ్గర, అలాగే కింది వైపు 3 మార్కింగ్లు పెట్టి ఆ 3 మార్కింగ్లు మనకి కుట్టనికి రాకపోతే ఒక లైన్ గీసుకోవాలి. లైన్ పైన నుంచి కుట్టుకోవచ్చు, లేదా మార్కింగ్లను చూసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. రెండు వైపులా అంతేనండి. అలానే మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. పాత బ్లౌజ్ తోని నడుము ఎంత ఉందో చూసుకోవాలండి. పాత బ్లౌజ్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా కుట్లు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా కుట్టు వేసుకోవాలండి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు కుట్లు వేసాను. ఇప్పుడు పాత బ్లౌజ్ కొత్త బ్లౌజ్ రెండు సేమ్ ఉన్నాయి. మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో. ఎమ్మింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి ఈ వీడియో వెళ్ళగలుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.